హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అందరికీ నమస్కారం. మీనరాశి వారికి జూలై 15th నుంచి 31st దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్ లో చూద్దాం. అండ్ మీకు కెరియర్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఆల్మోస్ట్ మీకు అన్ని ఎక్సలెంట్ కార్డ్స్ వచ్చాయి. చాలా పాజిటివ్ గా ఉంటుంది. బట్ మెయిన్ గా మనీ ఫైనాన్సెస్ లో కొంచెం ఇష్యూస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు అనుకున్నట్టుగా ఫైనాన్సెస్ రాకపోవచ్చు. మీరు ఏదైనా జాబ్ లో ఉంటే మీరు శాలరీ ఇంక్రిమెంట్ కోసం ఎదురు చూస్తుంటే అది ఈ మంత్ లో మీకు అంత పాజిటివ్ గా ఉండకపోవచ్చు. నెక్స్ట్ మంత్ అయితే మీకు ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. కెరియర్ అయితే న్యూ బిగినింగ్ అండ్ మీ ప్రాజెక్ట్ విన్ అవ్వడము, మీరు సక్సెస్ అవ్వడము, సెలబ్రేషన్స్ అనేది కెరియర్ లో కనిపిస్తుంది ఎక్కువ. అంటే కొత్త జాబ్ కోసం గనక చూస్తుంటే కొత్త జాబ్ ఆపర్చునిటీస్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. న్యూ జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది. ఆపర్చునిటీస్ ని కూడా మీరు తీసుకుంటారు అండ్ దాన్ని కూడా మీరు బాగా వర్క్ చేయడము, సో వేరే వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం అనేది కనిపిస్తుంది. బిజినెస్ లో కూడా చాలా బాగుంది. మీరు ఇప్పుడు చేస్తున్న బిజినెస్ ని ఇంకా మంచి గ్రోత్ కోసం వేరే దగ్గర కూడా మీరు పెట్టడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా మీకు బిజినెస్ లో గ్రోత్ లేదు అనుకుంటే ఇక్కడ నుంచి మీకు గ్రోత్ అనేది లాంగ్ టర్మ్ గా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. న్యూ బిజినెస్ కోసం చూస్తున్న వాళ్ళకైతే స్టార్ట్ చేయొచ్చు. అది కూడా మీకు చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ లో అయితే కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. అంటే మీరు ఏదైనా స్టాక్ మార్కెట్ ఏదైనా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే కొంచెం ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే కొంచెం కనిపిస్తున్నాయి. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చాలా పాజిటివ్ గా ఉంది అండ్ కొత్త జాబ్ అక్కడ కూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. కానీ మీ వర్క్ ప్లేస్ నుంచి కూడా మీకు కొంచెం ఎక్కువ టఫ్ ఫైట్ కనిపించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బిజినెస్ లో కానీ లైక్ అబ్రాడ్కి వెళ్ళే విషయంలో కానీ ఏదైనా. బట్ యాక్షన్ అనేది ఉంటుంది. తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. అది కూడా ఆ డెసిషన్స్ కూడా మీకు పాజిటివ్ గా వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. స్టూడెంట్స్ కి చాలా బాగుంది. ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు మీ వర్క్ లో అండ్ మీరు స్టడీస్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ముందు కన్నా మీకు ఇంప్రూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మీరు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతుంటే చాలా పాజిటివ్ గా ఉంటుంది. అందులో కూడా మీకు మంచి సక్సెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా అయితే కొంచెం ఫైనాన్సెస్ లో మీకు ఇబ్బందులు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు అమౌంట్ ఎందులో అయినా పెడితే అది మీకు కొంచెం అమౌంట్ రాకపోవడము, మీరు అనుకున్న టైంకి అమౌంట్ మీ చేతికి రాకపోవడము, ఏదైనా లాస్ అవ్వడము, ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ విషయంలో మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉంటే బెటర్. కెరియర్ వైజ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది.